గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపిస్తున్నటువంటి తర్వాత తీవ్ర గాయం పాలైనటువంటి వైసీపీ నాయకుడు జేఏసీ కన్వీనర్ మేకా వెంకటరెడ్డి కన్నుమూశారు. తొలుత ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, బ్రెయిన్ డెడ్ అయిందని మణిపాల్ వైద్యులు తెలిపారు. ఆయన వెంటిలేటర్ మీద ఉన్నారని పేర్కొన్నారు. వెంకటరెడ్డి కన్నుమూసినట్లు రీసెంట్గా ప్రకటించారు డాక్టర్లు. ఈ వార్త తెలియడంతో వెంకటరెడ్డి భార్య సునీత, కుమార్తె, కుమారుడు, కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద కుప్పకూలారు. తమకు దిక్కెవరంటూ సునీత కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. తాడేపల్లి రూరల్ మండలం కుంచనపల్లిలో గురువారం నాడు రాత్రి ఎన్నికల ప్రచారం చేస్తున్న వైసీపీ వర్గీయుల్ని టీడీపీకి చెందిన వారు దూర్భాషలాడటమే కాకుండా ద్విచక్ర వాహనాలతో ఢీకొట్టారంటూ తీవ్ర ఆరోపణలు చేసింది వైసీపీ పార్టీ. అటువంటిది ఏమీ లేదని కూడా తెలుగుదేశం పార్టీ దాన్ని ఖండించింది. కింద పడిపోయి తలకి తీవ్రమైనటువంటి గాయం తగలడంతో మేకా వెంకటరెడ్డి తొలుత బ్రెయిన్ డెడ్ అయ్యారు. చికిత్స చేసినా ఫలితం లేకపోయింది. అంతకుముందు చికిత్స పొందుతున్న మేకా వెంకటరెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి మణిపాల్ ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వెంకటరెడ్డికి బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు తెలపడంతో ఎంత ఖర్చు అయినా ఆయనకు వైద్యం చేయించాలని ఎంపీ సూచించారు. వెంకటరెడ్డి భార్య సునీత, కుమారుడు హేమంత్, కుమార్తెలను పరామర్శించారు. ఆ కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వైసీపీ జిల్లా జేఏసీ కోఆర్డినేటర్ ఈదులమూడి డేవిడ్ రాజు, పట్టణ అధ్యక్షుడు బుర్రముక్కు వేణుగోపాలస్వామి రెడ్డి, అట్లాగే జేఏసీ నియోజకవర్గ కన్వీనర్ మున్నంగి వివేకానంద రెడ్డి, పార్టీ నాయకులు రాజారెడ్డి, భూపతి కిషోర్ నాయుడు తదితరులు ఆసుపత్రికి వెళ్లారు. కుంచనపల్లిలో గురువారం రాత్రి ఈ దాడులకి తెగబడినటువంటి నిందితులు తాడేపల్లి పట్టణ కార్యాలయంలో తలదాచుకున్నట్టుగా ఆరోపణలు వచ్చాయి. వెంకటరెడ్డి చికిత్స పొందుతున్న ఆసుపత్రి వద్ద పరిస్థితిని గమనించేందుకు శుక్రవారం తెల్లవారుజామున మహానాడుకు చెందినటువంటి ఒక మాజీ రౌడీ షీటర్ తన కొడుకు రౌడీ షీటర్ని కొందరు యువకులను తీసుకొచ్చారు. ఇదే క్రమంలో వెంకటరెడ్డిని ఢీకొన్న ద్విచక్ర వాహనం మీద అక్కడికి వచ్చారు. ఈ వాహనం మీద వెనక కూర్చున్న ప్రకాశం జిల్లా పొదిలి మండలం బుచ్చలకూరపాడ చెందినటువంటి యువకుడు ప్రస్తుతం మహానాడులో నివాసం ఉంటున్న మాదల గురువర్ధన్ని వైసీపీ నాయకులు, కార్యకర్తలు గుర్తుపెట్టారు. ఆ వాహనాన్ని గురువర్ధన్ని పట్టుకుని పోలీసులకు అప్పచెప్పారు. గురువర్ధన్ యొక్క ద్విచక్ర వాహనాన్ని పట్టుకున్నారని తెలియడంతో దాడికి పాల్గొన్న యువకుల తల్లిదండ్రులతో టీడీపీ నాయకులు పార్టీ కార్యాలయంలో మంత్రాలు జరిపారని ఆరోపణలు చేసింది వైసీపీ. పోలీసుల నుంచి ఒత్తిడి రావడంతో వెంకటరెడ్డి ద్విచక్ర వాహనంతో ఢీకొట్టినటువంటి బొమ్మలబోయిన ఈశ్వర్ని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పారు. తర్వాత తమ అనుకూల మీడియాలో వైసీపీకి వెంకటరెడ్డి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారనేటువంటి ఆరోపణలు చేస్తుంది వైసీపీ. మొత్తం మీద ఈయన చనిపోయారు అని తెలిసి జగన్మోహన్ రెడ్డి బయలుదేరబోతున్నారని, ఎలక్షన్ టైంలో ఇట్లాంటివి చాలా దారుణమని కూడా జగన్ ఫీల్ అవుతున్నారని తెలుస్తుంది.